రాజమహేంద్రవరంలో పాలు కల్తీ ఘటన అత్యంత దారుణమని సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్ డాక్టర్ ఏపీజే విను తెలిపారు. కల్తీకి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కల్తీ వ్యాపారులు అధికారులకు భయపడకపోతే వారిని సామాన్య ప్రజలే తిరస్కరించాలని సూచించారు. ఆ వస్తువులను కొనడం బహిష్కరిస్తేనే వ్యాపారులకు భయం పట్టుకుంటుందని, అప్పుడే మనం కల్తీని ఆపగలమని అంటున్న డాక్టర్ ఏపీజే వినుతో మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన సంచలనం సృష్టించింది. అడల్ట్రేషన్ మిల్క్ దాదాపు 5 మంది ప్రాణాలు తీసింది. మరి కొంతమంది వెంటిలేషన్ మీద ఉన్నారు. హృదయ విదారక సంఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఈ పాల కల్తీ అనే దాంట్లో ఇథనీల్ గ్లైకాన్ అనే ఒక కెమికల్ పదార్థం కలిసిందని, అసలు దాని ప్రభావం ఎంత ఉంటుంది? దీనికి సంబంధించిన ఒక ఎక్స్పర్ట్ మన ఏపీజే విను గారు ఉన్నారు. ప్రముఖ సైకాలజిస్ట్. ఈయన ఏదైతే డైరీస్ ఉంటాయో, డైరీల్లో చేసే ఒక కార్మికులు అలా వర్కర్స్, వారికి కూడా ట్రైనింగ్, అదే రకంగా కమ్యూనికేషన్ స్కిల్స్, అక్కడ పరిశుభ్రత, దీని మీద కూడా ట్రైనింగ్ ఇస్తాం. మరింత వివరణ కూడా తెలుసుకో. అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఏదంటే ఇథనైల్ ఉన్నదో దీనికి సంబంధించి పాలలో కలిసాయని, దానికి సంబంధించిన ఒక చేదు పదార్థం లాంటిది రిలీజ్ అయిన తర్వాత అప్పటికే ఒక పాలు వేయించుకున్న వ్యక్తులు కూడా చేదుగా ఉన్నాయి పాలు అంటే, ఒక వారం రోజుల క్రితమే రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకుంటుంటే, ఆ చెకప్‌లో భాగంగా ఏదైతే ముందు రోజు ఉన్నదో మొత్తం రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ వచ్చాయి. ఈ మిల్క్ తాగిన తర్వాత దాదాపు క్రియేటిన్ చాలా పెరిగిందని చెప్పేసి దీనికి సంబంధించింది అంటే ఈ పాలు వ్యవహారంలో గానీ, మీకున్న అనుభవం రీత్యా ఈ పాలల్లో అంటే ఏ విధంగా కలుపుతుంటారు? యూరియా కూడా కలుపుతుంటారు. దీనికి సంబంధించిన సమాచారం. అంటే అండి, పాలు ఒక కలుషితం జరుగుతుంది, అడల్ట్రేషన్ జరుగుతుంది అనేది మనం ఎప్పటినుంచో వింటున్నాం. కానీ ఇక్కడ క్లియర్‌గా ఒక ఉదాహరణతో స్టార్ట్ చేస్తా. పాలలో నీళ్లు పోస్తున్నామనే విషయం చెప్పాల్సిన పరిస్థితి లేదు. మనకి ఆ ఒక ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇంటికొచ్చే పాలన్నీ చిక్కగా ఉన్నాయి. ఎందుకంటే రూ. 60, రూ. 70, రూ. 90 లీటర్ పాలు వాళ్ళు వసూలు చేసినప్పుడు వాళ్ళకి చిక్కటి పాలిచ్చే బాధ్యత వాళ్ళకుంది. అడిగే బాధ్యత కూడా లేదు. ఎందుకు చిక్కగా ఉన్నాయంటే మీరు ఇప్పుడు ఒక ముక్క అన్నారు చూసారా? అదే. ఏంటంటే యూరియా కూడా కలుపుతున్నారు. యెస్. యూరియా కలపడం వల్ల ఏమవుతుందంటే పాలు చిక్కగా చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిక్కదనంతో పాటు అనేక కెమికల్స్ కలుపుతారు. కాకపోతే యూరియా మెయిన్ కల్ప్రిట్. ఎందుకంటే ఈ పాల కేంద్రాలు పాలు తీసుకునేటప్పుడు, రిసీవ్ చేసుకునేటప్పుడు టెస్టింగ్ కూడా చేస్తారు మిషన్ మీద. అది చిక్కగా లేకపోతే పాలని క్యాన్‌తో పాటు రిజెక్ట్ చేస్తారు. సో ఆ టెస్ట్ కూడా పాస్ అయిపోతుంది. అడల్ట్రేటెడ్ మిల్క్ అంటే ఒకసారి ఆలోచించండి, ఏం కలిపారు? యూరియా. సో చిక్కదనాన్ని పెంచుతుంది. అసలు యూరియా దేనికి వాడతారు? ఇది ప్రశ్న. ఈస్ ఇట్ ఎడిబుల్? నాట్ ఎడిబుల్ అంటే పాయిజనస్. యూరియా ఏంటంటే పంట పొలాల్లో జల్లుతారు, పంట పొలాల్లో పంటకు వాడతారు. సో ఇలాంటి అడల్ట్రేషన్స్ జరిగినంత వరకు మన ఆరోగ్యం ఇలా పాడవుతూ ఉంటుంది. ఈరోజు రాజమండ్రిలో చూసిన సంఘటనలు స్టేట్ వైడ్ రిపీట్ అవుతుంది, కంట్రీ వైడ్ కూడా రిపీట్. ఇథనైల్ గ్లైకాన్ దీనికి సంబంధించింది అంటే కిడ్నీస్ మీద ప్రభావం చూపెడుతుంది. అంటే ఏ విధంగా ప్రభావం చూపించదు? ఎథనిల్ గ్లైకాన్ ఇది చాలా డేంజరస్ అండి. యాక్చువల్ కిడ్నీ మీద ప్రభావం అంటే ఏంటంటే ఆ కిడ్నీ డిస్ఫంక్షన్ అయిపోతుంది. దాని యొక్క వర్కింగ్ సిస్టమ్ పడిపోతుంది. బాడీకి ఎడిబుల్ పదార్థం లోపలికే బాడీ తీసుకొని దాన్ని డైజెస్ట్ చేయగలుగుతుంది. సో ఇక్కడ పాయిజన్ పోసినప్పుడు ఏమవుతుందండి? ఆ సిస్టమ్ అంతా బ్లాక్ అయిపోయి ఆ పైప్స్ అవ్వచ్చు, కిడ్నీలోకి వెళ్ళే సిస్టమ్ అంతా బ్లాక్ అయిపోయిన తర్వాత కిడ్నీ ఫంక్షన్ అయిపోయి ఫిల్టరేషన్ చేయాలి. దానికి కొత్త పదార్థం వచ్చిన ఫిల్టర్ చేయలేదు అది యాక్చువల్గా. రేడియేషన్‌లో కూడా వాడతారు. రేడియేషన్‌లో వాడతారు. సో అంత పవర్ఫుల్ ఉండే. సో చైనాలో చాలామంది మిల్క్‌ని స్టాప్ చేస్తారు యాక్చువల్‌గా ఇలాంటి ప్రాబ్లమ్స్. మిల్క్ అసలు మంచిది అని మనకి బ్రెయిన్‌కి అందించారు. కాకపోతే ఈ రోజు వరల్డ్ ఏం మారిందంటే వితౌట్ మిల్క్ అనే కాన్సెప్ట్ ఎక్కువ ముందుకెళ్తుంది. నేను కూడా గత నెల రోజులుగా నేనేంటంటే బ్లాక్ కాఫీకి అలవాటు చేసుకున్నాను. ఫస్ట్‌లో కొంచెం ఇబ్బందిగా ఉండేది. నౌ ఐయామ్ డూయింగ్ ఇట్ అండి. సో కాల్షియం వేరే విధంగా తీసుకుందామని ప్లాన్ చేశాను. అయితే ఇప్పుడు దాదాపు రాజమండ్రి సంఘటన చూసుకుంటే 16 కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి. వాళ్ళు చాలా వరకు కూడా అంటే సీరియస్‌గా ఉన్నారు. వెంటిలేటర్స్ మీద ఉన్నారు. దాదాపు ఒక 5 చనిపోయారు. అంటే ఇన్ని కుటుంబాలకి అంటే కల్తీ వల్ల జరిగింది. అంటే ఎవరైతే కల్తీ చేశారో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలా కల్తీ చేసే వాళ్ళకి భయంగా ఉంటది? అదే రకంగా ప్రభుత్వం కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ఈ రోజుకి మనిషికి భయం అనేది లేదండి. ఎందుకంటే ఎంత పెద్ద శిక్ష చేసినా ఆ శిక్షకి ఇంతే కాలం. అది అయిపోయిన తర్వాత ఆడు బయటకు వచ్చేస్తాడు. సో వాడి వృత్తి చేయడేమో కానీ చేసే వాళ్ళకు పుట్టగొడుగుల్లో ఉన్నారు చూసారండి, వాళ్ళు ఏ విధాన భయం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఒక 100 మంది చేస్తే ఒకడు దొరికాడు, జైలుకి వెళ్ళాడు. వాడు ఏదోలా బెయిల్ తెచ్చుకొని నేను చేయలేదని చెప్పో లేకపోతే ప్రూవ్ చేసుకొని ఏదో విధంగా బయటకు వస్తాడు, లేకపోతే శిక్ష అనుభవించి బయటకు వస్తాడు. ఇంకా మిగతాలకు భయం ఎందుకు ఉంటుంది చెప్పండి? భయం ఎప్పుడు ఉంటుంది తెలుసా అండి? డిమాండ్ అండ్ సప్లై కట్ అవ్వడం భయం ఉంటుంది. అంటే ఆ విషపూరితమైన పాలు మనం వేయించుకోకుండా ఉంటే
ఆడి దగ్గర పాలు మిగిలిపోయేటప్పుడు ఆడికి భయం పుడుతుంది. సో భయం ఎవరు పుట్టించాలి? కన్స్యూమరే పుట్టింది. మరణం నిర్ణయించాలి. ఇంకొక భయం ఎలా పుట్టిస్తాం? ఎక్కడైనా అడల్ట్రేషన్ జరిగితే వెంటనే కంప్లైంట్ చేయడం, అధికారి స్పందించకపోతే నెక్స్ట్ అధికారికి ఇన్ఫార్మ్ చేయడం, రాష్ట్ర ప్రభుత్వానికి రాయటం, రాష్ట్ర ముఖ్యమంత్రికి రాయటం చేసినట్లయితే అప్పుడు అధికారి వినలేదనుకోండి మీ ఏరియాలో, అదే రకంగా ఏదైతే డాక్టర్ గారు చెప్తున్నారో చాలా వరకు అంటే మార్పు మన నుంచి రావాలి. ఎవరైతే పాలు వినియోగం చేస్తున్నారో వినియోగదారుల నుంచే వస్తే కనుక ఎవరైతే కల్తీ చేస్తారో వాళ్ళకి భయం పుట్టుకుంటుందని, అంటే ఈరోజు రాజకీయం పరంగానో అలాగనే చాలా వరకు అతను ఏదో రికమెండ్ చేసో చాలా వరకు బయటకు వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే శిక్ష ఎవరు వేయాలంటే దాదాపు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు ఒకవేళ కానీ అడల్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి దాన్ని స్టాప్ చేస్తే కనుక ఖచ్చితంగా ఎవరైతే పాల ఉత్పత్తులు కానున్నా వివిధ పదార్థాలు అంటే ప్రజల నుంచి ఆహారం సంబంధించిన తయారీదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉంటుందని చెప్పేసి డాక్టర్ వేణు గారు అంటున్నారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ, కాకినాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel